బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ నెలకొంది. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా నేతలు పర్యటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతతో పాటు ఓ పూజారిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఆలయ ఈవో భాస్కర్ రావు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం దేవాలయ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధం. నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ నెలకొంది. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా నేతలు పర్యటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతతో పాటు ఓ పూజారిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఆలయ ఈవో భాస్కర్ రావు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం దేవాలయ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధం. నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రుణమాఫీ విషయంలో ఇటు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మీద ఒట్టివేసి మాట తప్పారు అని చెప్పి పాప ప్రక్షాళన పేరుతో ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి ఆ పూజ వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ఇటు ఆలయ ప్రాంగణంలోని మాడ వీధుల్లో, ముఖ్యంగా తూర్పు రాజగోపురం ఎదుట బయటి నుంచి, అంటే ఆలయానికి సంబంధం లేకుండా బయట నుంచి ఒక పూజారిని తీసుకువచ్చి అక్కడ పాప పరిహారం పేరుతో దోష నివారణ పూజలు చేయించారు. అయితే ఈ ఆలయ ప్రకారం ఎక్కడ కూడా దోష నివారణకు ఇలాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా బయటి నుంచి కనీసం దేవాలయ శాఖ అధికారులకు సమాచారం లేకుండా, ఎటువంటి నిబంధనలు పాటించకుండా రాజకీయ పరమైన కార్యక్రమాలు నిర్వహించడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం నిషిద్ధం అని చెప్పి చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దాని ప్రకారం మేము ఫిర్యాదు చేస్తున్నాం అని చెప్పి ఈవో భాస్కర్ రావు తెలిపారు. దానికోసం ఇప్పటికి ఇటు నలుగురు పైన, ముఖ్యంగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ప్రభుత్వ మాజీ విప్, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గొంగిడి సునీత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో పాటు ఒక గుర్తు తెలియని పూజారి పేరుతో ఈ నలుగురు పేర్లు రాసి ఇతరులు అని కూడా యాడ్ చేసి మొత్తం ఈ ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఈ సెక్షన్ ప్రకారం, అంటే ఈ సెక్షన్ ఏంటి అసలు ఎండోమెంట్ యాక్ట్ లో అని మనం ఆరా తీసినప్పుడు మాత్రం గరిష్టంగా 7 నుంచి 8 ఏళ్లు ఈ శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే ఈ నేరం రుజువు అయితే ఈ ఆలయ ప్రాంగణంలో, ఇక్కడని కాకుండా ఎక్కడైనా కానీ ఒక ఆలయ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఎండోమెంట్ యాక్ట్ చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం కేసు నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సుమా, చంద్రశేఖర్, అంటే దీనికి సంబంధించి బీఆర్ఎస్ రియాక్ట్ అయిందా? అసలు బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? ఈ పూజలకు సంబంధించి ఏం చెప్తుంది బీఆర్ఎస్? అంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. అంటే రాజకీయ కార్యక్రమాలు కాదు, అది దేవుడి మీద ఒట్టివేసి చెప్పారు కాబట్టి దేవుని తెలంగాణ ప్రజల బాగు కోసం, తెలంగాణ ప్రజలకు ఎటువంటి కీడు రాకుండా మాత్రమే మా నాయకులు పూజలు చేశారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు దేవాలయ శాఖకు సంబంధించిన అధికారులు, అంటే హరీష్ రావు వచ్చి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు అడ్డుకోలేకపోయారని అడిగినప్పుడు మాత్రం తమకు ముందే సమాచారం ఇచ్చారని, అయితే ఇక్కడ ఎటువంటి రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ పూజలు ఏదో చేసుకుని వెళ్లాలని చెప్పి వాళ్ళని కోవటం జరిగిందని, ఆ మేరకు నడుచుకుంటామని చెప్పి హామీ ఇచ్చారని, కానీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత అనూహ్యంగా, అంటే తామంతా లోపల ఉంటున్న క్రమంలో, ఒకటే హరీష్ రావు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఆయనని స్వాగతం పలికేందుకు లోపల ఉన్న క్రమంలో అసలు ఎటువంటి సమాచారం లేకుండా బయట నుంచి తీసుకొచ్చినటువంటి పూజారితో ఈ కార్యక్రమం నిర్వహించారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. సుమా, చంద్రశేఖర్, అంటే ఆలయ అధికారులకు ముందస్తు సమాచారం ఉందా ఈ పూజలకు సంబంధించి? అంటే ఈవో భాస్కర్ రావు మాత్రం తమకు, అంటే హరీష్ రావు వచ్చి ఇటు దర్శనం చేసుకుంటారు, తర్వాత తిరిగి వెళ్తారని చెప్పే సమాచారం ఉంది తప్పితే ఇటు పూజారిని తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తామని చెప్పి ఎటువంటి కార్యక్రమం నిర్వహిస్తామని అయితే మాకు సమాచారం లేదు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే గత ఉదయం నుంచి కూడా ఇటు మీడియాలో వార్తలు రావుతుంటాం, అదేవిధంగా పాప పరిహార పూజలు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగానే స్థానిక బీఆర్ఎస్ నేతలతో తాము సంప్రదించామని, ఇటువంటి రాజకీయపరమైన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించొద్దు, నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తమకు సహకరించాలి, ఆ విధంగా అయితేనే మీరు ఇక్కడికి రావాలి అని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఆ సమయంలో అంతవరకు, అంటే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ కూడా వ్యవహరించాం, మేము పూజలు చేసుకుని వెళ్లిపోతామని చెప్పి మాత్రమే బీఆర్ఎస్ నేతలు చెప్పారు.
వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనూహ్యంగా కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ పూజలు చేశారని చెప్పి అయితే ఇటు ఆలయ సిబ్బంది చెప్తా ఉన్నారు. దాని పట్ల అంటే అక్కడ అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే దానిపైన కూడా అంతర్గతంగా కూడా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చంద్రశేఖర్, అసలు ఈ పాప పరిహార పూజను ఆలయంలో ఎక్కడ చేయడం జరిగింది? అంటే ఇది ఆలయానికి సంబంధించి మొత్తం 3 గోపురాలు ఉంటాయి, 3 ద్వార గోపురాలు. అందులో తూర్పు ద్వార గోపురం వద్ద ఈ ప్రత్యేకంగా పూజ చేయడం జరిగింది. అంటే ఇటు మాడ వీధుల గుండా ఎక్కడైతే ఇప్పటికి అంటే కింద విఐపి పార్కింగ్ నుంచి మాడవి తూర్పు రాజగోపురం వరకు కూడా అక్కడికి నడుచుకుంటూ వచ్చి అక్కడ పూజలు నిర్వహించారు. తూర్పు రాజగోపురం ఎదుట ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికి ఇటు హరీష్ రావు పూజల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి బీర్లా ఐలయ్య కూడా ఇప్పటికిటు పాప ప్రక్షాళన పేరుతో ఇటు దేవాలయాన్ని అపవిత్రం చేశారు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి ఇక్కడ విఐపి పార్క్ నుంచి తూర్పు రాజగోపురం వరకు కూడా ప్రత్యేకంగా ఒక వాటర్ పైప్ తీసుకొని మొత్తం కూడా నీటితో శుద్ధి చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ కార్యక్రమం ఇటు రాజకీయ పరంగా ఒకసారిగా విమర్శలకు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలకు దారితీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా దేవాలయం యాదాద్రి దేవాలయం అంటే ఒక పవిత్ర దేవాలయం పునర్నిర్మాణం తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్న ఆలయంలో ఒక్కసారిగా రాజకీయ పరమైన కార్యక్రమాలు చోటు చేసుకోవడం ఇటు భక్తులు కూడా విస్మయానికి గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సుమా, అంటే ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి ఆలయ అధికారులు ఏం చెబుతున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే పూజారులు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఒకటే చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా అంటే రాజకీయ పరమైన కార్యక్రమాలకి ఉపయోగించుకోకుండా ఒక చాలా నిష్ఠతో మంచిగా అంటే ఒక ఆలయం పునర్నిర్మాణం తర్వాత చాలా భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది, భక్తుల ఆదరణ కూడా దక్కించుకుంటున్న సమయంలో ఇటువంటి రాజకీయ కార్యక్రమాలు ఇక్కడ జరగడం వల్ల ఇక భక్తుల్లో కొంత ఆందోళన నెలకొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇట్లాంటి రాజకీయ పరమైన కార్యక్రమాలు ఏదన్నా గుట్ట కింద మాత్రమే చేసుకుంటే బాగుండేది. కనీసం అక్కడ మాడ వీధిలోకి వచ్చి అక్కడ తూర్పు రాజగోపురాల వద్ద అంటే దాదాపు ప్రధానాలయం ఎదురుగా ఈ కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దేవాలయ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది, అదేవిధంగా భక్తుల విశ్వాసాలను దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాజకీయపరమైన కార్యక్రమాలను ఖచ్చితంగా ఎలో చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చంద్రశేఖర్, హరీష్ రావుతో పాటు ఇంకా ఎంతమంది ఇందులో పాల్గొన్నారు? ఎవరెవరి మీద కేసు ఫైల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే దేవాలయ అధికారులు పిఎస్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ ప్రకారం పరిశీలించినట్లయితే ప్రధానంగా 4 పేర్లు అయితే అందులో మెన్షన్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తో పాటు ఇటు మా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసు, దాంతోపాటు ఏదైతే ఈ పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి అంటే దేవాలయ శాఖకు సంబంధించిన ఆలయంలో ఎటువంటి అనుమతి లేకుండా బయట నుంచి వచ్చి ఈ ఆలయంలో ప్రాంగణంలో పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి ఓ పూజారి పైన ఈ ప్రధానంగా పేర్లు ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత ఇందులో పాల్గొన్న వారి వివరాలు అంటే తదితరులు అని చెప్పి అంటే ఇతరులు కూడా అని చెప్పి యాడ్ చేయడం జరిగింది. వాళ్ళందరిపైన కూడా ఈ కేసు నమోదు చేస్తామని చెప్పి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడ ఎవరెవరు వచ్చారో ఎంతమంది వచ్చారో అనే పేర్లు నాకు అంటే భవిష్యత్తులో అంటే సీసీ కెమెరాలు కావచ్చు ఇతర ఆధారాల ప్రకారం ఇతరుల నుంచి ఆధారాలు సేకరించి ఆ పేర్లు యాడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్. మనం చూడొచ్చు పవిత్రమైన యాదాద్రి ఆలయంలో ఒక్కసారిగా పొలిటికల్ నేతల అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓవైపు బీఆర్ఎస్ నేతలు పాప పరిహార పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు ఆలయానికి చేరుకొని ఆలయాన్ని శుద్ధి చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. ఎప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన పూజలు జరుగుతుంటాయి, కైంకర్యాలు జరుగుతుంటాయి, పెద్ద ఎత్తున భక్తులు లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో అక్కడ మార్మోగుతుంటుంది ఎప్పుడు ఈ పవిత్రమైన యాదాద్రి ఆలయం. ఉన్నట్టుండి ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. పాప పరిహార పూజనిటి బీఆర్ఎస్ నేతలు చేశారు. ఇమ్మీడియట్ గా అక్కడికి కాంగ్రెస్ నేతలు చేరుకొని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని కూడా చేశారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం యాదాద్రి ఆలయ మాడ వీధులను ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య శుద్ధి చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నేతలు మాట తప్పి ఆలయంలో పూజలు చేశారని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో రాజీనామా చేస్తానని హరీష్ రావు మాట తప్పారంటూ బీర్లా ఐలయ్య మండిపడ్డారు. Come on!